హలో అండి, నమస్తే అందరికీ. ఈ వీడియోలో సింపుల్గా చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి పెసరపప్పు వేసుకొని వేయించుకోవాలి. పెసరపప్పు బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్ వరకు బియ్యం, 1 కప్ వరకు వేయించుకున్న పెసరపప్పు వేసుకొని బాగా కడిగి తగినన్ని నీళ్ళు కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఒక ప్యాన్లోకి బెల్లం తీసుకొని కొంచెం నీళ్ళు కూడా వేసుకొని బాగా కరిగించుకోవాలి. బెల్లం అనేది కరిగిపోతే చాలు, పాకం రావాల్సిన పని లేదు. తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నంలోకి దీన్ని మిక్స్ చేసుకొని అలాగే 1 కప్ వరకు కాచిన పాలని వేసుకొని తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, కొంచెం యాలక్కల పొడి, నెయ్యిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత జీడిపప్పుని నెయ్యిలో వేయించుకొని కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగల్ రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.